హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మురళి అరవింద దగ్గరికి కత్తి తీసుకొని వస్తూ ఉంటాడు. అది చూసి అరవింద మాత్రం నన్ను చంపేయి, నాకు అదే కావాలి. నువ్వు నన్ను చంపేస్తే నా తమ్ముడు నీ దగ్గరికి వస్తాడు, నిన్ను ఊరికేనే వదిలిపెట్టాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న మురళీకృష్ణకి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అరవింద మాత్రం, అవును, నువ్వు నన్ను చంపేస్తే నా తమ్ముడు నీకు ఊరికే వదిలిపెట్టాడు, నన్ను చంపే అప్పుడు ఏంటో చూపిస్తాడు వాడు అంటే ఏంటో అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న మురళీకృష్ణ వచ్చేసి తనని దీన్ని ఎలా ఉంచకూడదు, ఎలాగైనా సరే పోటు చేయబోతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి విక్రమ్ ఆదిత్య వచ్చి, రే, ఏం చేస్తున్నావురా, మా అక్కని పొడి చేయాలనుకుంటున్నావా, నీకు ఎంత ధైర్యం రా అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అరవింద అయితే విక్కీ అని చెప్పేసి తన దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న విక్కీ తనను కౌగిలించుకొని, ఏంట్రా, మా అమ్మనే చంపేయాలనుకుంటున్నావా, నీకెంత ధైర్యం రా, నేనంటే ఏంటో ఇప్పుడు నీకు చూపిస్తానురా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న అరవింద అయితే, విక్కీ, వీడిని చంపేయి, వీడు బ్రతకకూడదు, ఇలాంటోడు భూమి మీద బ్రతికితే మంచిది కాదు, వీడు చనిపోతేనే మంచిది, వీడితో జీవితం గడిపే కన్నా విధవరాలుగా ఉంటే చాలా మంచిది విక్కీ, అందుకే వీటిని ఎలాగైనా చంపేయి, నేను నీ దగ్గరికి ప్రశాంతంగా ఉంటాను విక్కీ అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న విక్కీ అయితే, చూడురా మా అక్క ఎలా అంటుందో, నువ్వు ఎన్ని హింసలు పెడితే కానీ మా అక్క ఇంత బాధపడి ఎన్ని మాటలు అనదురా నిన్ను, నువ్వు ఎంత బాధ పెట్టి ఉంటావో కదా తనని, అందుకే ఇంతలా అంటుందిరా ఆమె అంటాడు. అక్కడున్న అరవింద మాత్రం, చంపే విక్కీ, చంపేయి, పొడిచేయి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న విక్కీ మాత్రం, సరే అక్క, వీడిని బ్రతకనివ్వను ఇంకా అని చెప్పేసి ఆ కత్తిని తీసుకొని మురళీకృష్ణకు పొడి చేసి